ఐదుగురు మీద పెట్టారు వీళ్ళు ముగ్గురు మీద నుంచి ఇద్దరు మీద ఎంత పడుతుంది ఛార్జింగ్ వీడు pan ముందు పాంప్లెట్లోనేమ్మా టైం పట్టింది ఆగస్టు 15 నుంచి ఆ ఊర్లో ఉంటారండి గ్యాస్ ఉందమ్మా గ్యాస్ డబ్బులు వస్తున్నాయా రెండు వచ్చినాయా ఒకటి ఎలక్షన్లో చెప్పిన అన్నీ చేస్తున్నాం ఇది కూడా 10 మందికి చేస్తాం ఏమి మీకు ఏమైతే రాలేదో ఆ యాప్లో మా వాళ్ళు వచ్చి మీకు అన్ని ఫోన్లో అప్లోడ్ చేస్తున్నారు 3 నెలల్లో ఈ పథకాలు ఎందుకు రాలేదు రేపు రాబోయే 3 నెలల్లో మీకు అన్నీ మీకు అర్హత ఉంటే అన్నా సత్యాన్ని ఒకసారి చూడాలి కూడా ఇస్తారు బ్రహ్మేశ్వరరావు సార్ ఫంక్షన్ అవ్వదు ఇంట్లో మీకు 15వ తారీఖు నుంచి కూడా బస్సు ఫ్రీ బస్సు మన ఈ జిల్లాలో ఎక్కడ పెంచాలన్నా ఫ్రీ బస్సు గ్యాస్ వస్తుందమ్మా డబ్బులు 2 నెలలు పడింది అందరికి కొంతమంది 1 నెల కొంతమంది 2 నెలలు తీసుకునేదాన్ని బట్టి నమస్కారం గ్రామ నాయకులందరూ మీ సంవత్సరాన్ని తెలుసుకుంటున్నారా సూపర్గా వస్తుంది ఆప్షన్ మార్చావు నువ్వు ఎంతగా చెప్తాను ఫోటో ఆప్షన్ ఈ ఫోటో పెట్టు అది ఇప్పుడు కొట్టు కొట్టు రాదు ప్రభుత్వం అవుతుంది మీరు పనులనే జరుగుతున్నాయా పిల్లలకి డబ్బులు పడినా తల్లి పనులు ఉంటుందా అంత ఎంతమంది చదువు మిగతా వాళ్ళకి ఎందుకు రాదు గ్యాస్ డబ్బులు పడినా ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్ ప్రోగ్రామ్ ఉంది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కలుగుతూ మీకు పొలం ఉందా పొలం ఉంటే తీసుకున్నారా ఇంట్లో వచ్చిన పేరు పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగిందా వచ్చారు అందరూ మాట్లాడారు ఏమ్మా ఎలా కానీ మీ పనులన్నీ జరుగుతున్నాయా రోడ్లు కాలువలు అవి ఉన్నాయి ఎట్లా చేస్తాం మీకు ఈ పెన్షన్లు కానీ పెన్షన్ పిల్లలు ఉన్నారా పెద్దలు గ్యాస్ డబ్బులు వచ్చినాయా పొలం ఉందా మీకు పొలం కూడా లేదు ఇల్లు ఏమైనా పెట్టుకున్నారా ఇల్లు పెట్టుకోండి ఇల్లు వస్తే మనం అబ్బాయి వస్తాడు మీ దగ్గరికి యాప్లో అది మీకేం కావాలి చెప్తే యాప్లో అప్లోడ్ చేస్తారు 57,000తో వస్తాయి పెన్షన్ ఉన్నది ఫంక్షన్ పెట్టాలి ఇంకేం స్థలాలు కూడా మన గవర్నమెంట్లో ఇప్పుడు స్కీమ్ పెట్టారు స్థలం కూడా ఉంటే తప్పనిసరిగా కాలనీలో పెట్టుకోవచ్చు మీకు గ్యాస్ డబ్బులు పడినాయా ఒకసారి పిల్లలు ఉన్నారా
సత్యాన్ పొలం కూడా లేదు మీకు. ఓకే తమ్ముడు వెనక రా తమ్ముడు బొట్టాడు పక్కన అలా సత్యాన్ నీటి ఏం సత్యాన్ తీసుకోవాలా తీసుకుంటే పడతాయి కాలనీ ఎత్తాను పైన రేకులు తీసే స్లాబ్ పోసుకుంటా చెప్పండి కమ్యూటర్ బ్యాంక్ నుంచి వచ్చి 6,000 వస్తున్నాయి. పెట్టుకోండమ్మా. ఇప్పుడు ఇల్లు మీరు చెప్తే పడిపోయింది వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు భర్త లేదు పెట్టుకోండి. సూపర్ అన్నీ వస్తాయి సార్ గుడిపడి ఏం చదువుతున్నారు మా మీరు? మొన్న మీ పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగిందా? మేడం అందరికి చెప్పారు. బాగా జరిగిన ప్రోగ్రాము నచ్చిందందుకు. మీరు స్కూల్లో ఫుడ్ బాగానే పెడుతున్నారా? వేసుకుని ఉన్నారా లేకపోతే ఇంకేమైనా కొరవ ఉందా? గ్యాస్ డబ్బులు పడ్డాయా? ఏందమ్మా నిన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ వచ్చారు మీ అమ్మ నాన్న? స్కూల్కి వచ్చారా? నిన్ను ఏ స్కూల్? బ్యాంక్ వర్క్ చేసి నేనే టైల్స్ నిన్న బాగా జరిగిందా? వెళ్ళారా? టీచర్స్ బాగా చెప్పారా? మీ పిల్లలు ఎలా చదువుతున్నారు? స్కూల్ కమిటీ చైర్మన్ నువ్వే కదా? మీరేనా స్కూల్ కమిటీ చైర్మన్? ఫుడ్ అది బాగానే పెడుతున్నారు పిల్లలకి? ఇప్పుడు ఏ రైస్ వేస్తున్నారు? సన్న బియ్యం వేస్తున్నారు. క్వాలిటీ బాగా పెంచారా లేదా? బాగా చదువుకోండి. కొన్ని చిన్న చిన్న ఉన్నాయి. ఈ డ్రైన్స్ ఒకటి, రోడ్లు ఒకటి. 5 సంవత్సరాలు ఇల్లు. మీకు ఇప్పుడు ఒక అబ్బాయి వస్తాడు మీ దగ్గరికి. మీ యాప్లో మీకు ఏమేమి కావాలో, పెన్షన్ వస్తుందా లేదా, అలాగే ఇప్పుడు మీకు రేషన్ కార్డులు ఉన్నాయా లేదా అన్నీ అడుగుతారు. మీరు ఏమేమి కావాలో చెప్తే అప్లోడ్ చేసుకొని 6 నెలల్లో అన్నీ కంప్లీట్ చేస్తారు. అక్కడ మీకు ఏమేమి కావాలో అన్నీ అప్లోడ్ చేస్తారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు డాష్బోర్డ్ 3 నెలల్లో మీ కనుక అర్హత ఉంటే కంపల్సరీగా వస్తుంది. దానికి రేపు ఎల్లుండిలో కూడా మొత్తం ఈ ఎవరైతే క్లస్టర్ వాళ్ళు, యూనిట్ వాళ్ళు, బూత్ వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చొని 2 నిమిషాలు మీరు ఎదురు కూర్చొని
అన్నీ అప్లోడ్ చేసుకుంటాం. వాళ్ళకి కరెక్ట్గా చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలన తొలడుగు కార్యక్రమం సందర్భంగా మా కొండేపు నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం దావుగుండూరు విలేజ్కి రావడం జరుగుతూ ఉంది. నాతో పాటు మా నాయకులందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందనేది ఈ యొక్క కాలనీ ఉదాహరణ. కనీసం మినిమం అంటే మినిమం మౌలిక సదుపాయాలు లేకుండా 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ కనీసం శానిటేషన్ కూడా ఈ గ్రామం నోచుకోవాల. పైగా సర్పంచ్ మళ్ళీ వాళ్ళే గెలిచి కూడా ప్రెసిడెంట్ కూడా ఆ పార్టీ వాళ్ళు గెలిచి ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం జనం కూడా విసిగెత్తి వేసారిపోయారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం రోజులు అవుతుంది. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న ఈరోజు ప్రభుత్వ పథకాలు ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు, అటు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ సహకారంతో ఈరోజు ఇచ్చిన హామీలు ప్రతి గడప ప్రతి తల్లి యొక్క కళ్ళల్లో ఆనందం, తల్లికి 100 డబ్బులు ఇచ్చినట్టు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి 100 డబ్బులు అందాయి. ఈ గ్రామం చూసుకుంటే ఇది ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మా వాళ్ళు సరే మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, సరే పోటీ చేయకపోయినా సర్పంచ్గా గెలిచి కనీసం 5 సంవత్సరాలు ఎటువంటి పనులు కూడా చేయకుండా ఈ కాలనీ శానిటేషన్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరూ చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ పునరావృతం చేస్తాం. ఈ కాలనీని కూడా మళ్ళీ ఎక్కడైతే సైడ్ డ్రైన్స్ కానీ మరియు సిమెంట్ రోడ్లు కొంతమంది ఇల్లు కూడా అడుగున్నారు, అవన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ప్రజల్లో మంచి స్పందన ఈ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.